సందడిలో పరవశించిపోతున్న ఆ ఊళ్ళో, సరిగ్గా 40 ఇండ్లు కూడా లేని ఆ ఊళ్ళో, మొత్తం జనాభా 100 మంది కూడా లేని ఆ ఊళ్ళో, తినడానికి మంచి తిండి, ఉండటానికి మంచి ఇల్లు, బ్రతకడానికి సరైన పని కూడా లేని ఆ ఊళ్ళో ఒక్కటి మాత్రం చాలా ఎక్కువ అంటే అంతా ఇంతా కాదు, మీరు ఊహించలేనంత. మనల్ని సృష్టించిన ఆ దేవుడు కూడా ఆశ్చర్యపోయేంత. అదేంటో మీరే చూడండి. అన్నా నీ కోపం ఉంటే అనుకుద్దు, అంతేగాని ఆవు తోట అనుకుతాడేందన్నా. నష్టపోయింది నేను, మీకు సంబంధం లేని విషయం వదలండ్రా. అది కాదన్నా, నువ్వు దిగే వరకు మేము వదలం. నువ్వు వాడిని చంపుకో, ఆవు దూడ జోలికొస్తే మాత్రం వదిలేది లేదు, ఒప్పుకునేది లేదు. మీతో పెద్ద తలనొప్పి అయిపోయిందిరా. ఎవరితో గొడవ పడినెవరు అందరినీ కాపాడడానికి వచ్చేస్తారు. మీలాంటి వాళ్ళు ఉండాలిరా ప్రతి ఊర్లో. ఇంకా ఒక పక్క తెల్లారనే లేదు, అప్పుడే మన తాగుతున్నావు గలీజినా కొడుక. ఊళ్ళో వాళ్ళందరూ ఎట్టున్నారు, నువ్వెట్టున్నావురా? ఎందుకురా నీ బతుకు? పో బయట. వాసు, రవి, రాఘవ, రమేష్ 10 మందికి సహాయం చేయడం, ప్రతి ఒక్కరితో కలిసి బ్రతకడమే పనిగా బ్రతుకుతున్న ఈ నలుగురు ఆ ఊళ్ళో వాళ్ల కోసమే పుట్టారనిపిస్తుంది. అదే ఊర్లో పక్కనోడితో పని లేకుండా, పనిపాట లేకుండా, మందు తాగడమే పనిగా మంచి చెడు అన్నీ మందే అని బ్రతికే వీడూ ఒకడున్నాడు. మందు లేకుండా వీడిని చూడలేం, మందు చేతిలో ఉంటే వీడితో మాట్లాడలేం. వీడంటే ఊళ్ళో అందరికీ భయం. ఇటువంటి మనిషిని భరించడానికి 3 ఉన్నారు. ఒకరు వీడి తండ్రి, ఇంకొకడు వీడి తమ్ముడు, మూడోవాడు ఆ ముక్కంటి. ఇంతకీ వాడి పేరు చెప్పలేదు కదూ, మార్కండేయ. మార్కండేయ, మార్కండేయ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.